ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, స్వీట్ కార్న్ సమోసా తయారు చేసుకోవడానికి ఈ విధంగా స్వీట్ కార్న్ని తీసుకోవచ్చు. చాలా ఈజీగా పద్ధతిలో ఈ విధంగా ఒలుసుకోవడానికి బాగుంటుంది. స్వీట్ కార్న్ సమోసా తయారు చేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. కాస్త వర్షాలు అనేది పడుతున్నాయి. ముందు ఇదే విధముగా ఒక్క లైన్ తీస్తే ఫ్రెండ్స్ మొత్తం నీట్గా లైన్గా వచ్చేస్తాయి. ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. స్వీట్ కార్న్ చాలా బలము. ఇదే విధంగా చిన్నపిల్లలకు కూడా ఆహారంలో తినిపించవచ్చు ఫ్రెండ్స్. ఇందులో పీచు పదార్థం ఉంటుంది, ప్రోటీన్స్ ఎన్నో ఉంటాయి ఫ్రెండ్స్ స్వీట్ కార్న్లో. ఇదే విధంగా ఒక్క లైను నెమ్మదిగా తీస్తే అన్ని లైన్స్ ఈజీగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అదే విధంగా ప్రతి ఒక్కళ్ళు వీడియో అనేది పూర్తి దాకా చూసి లైక్ చేయండి అబ్బా. ప్రతి ఒక్కళ్ళు అందరూ లైక్ చేస్తే మంచి వీడియోస్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. నాకు చాలా ఒక 2 వారాల దాకా నా కాలు బాగోలేదు, కాలు స్లిప్ అయ్యి బాగోలేదు. అందుకనేసి ఇప్పుడు నార్మల్ అయింది. అది మరొక వీడియోలో చూపిస్తాను నేను ఫ్రెండ్స్, ఎలా ఏం జరిగింది అన్నది ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. ఈ విధంగా ఒక్క లైన్ తీస్తే ఫ్రెండ్స్ సూపర్గా వచ్చింది. ఇదే విధంగా తీసుకోవాలి. కొంచెం లేట్ అయినా తీసుకుంటే చాలా బాగుంటుంది. స్వీట్ కార్న్ సమోసా తయారు చేస్తున్నాం. చకా అయిపోయింది. వేడిగా తినేయచ్చు. కొంచెం వాన జల్లులు అనేవి వస్తున్నాయి ఫ్రెండ్స్. వర్షాలు ఎట్లాగైనా తక్కువగానే ఉన్నాయి. బయట వాతావరణం చల్లగా ఉంది. వేడిగా స్వీట్ కార్న్ సమోసా తయారు చేసుకొని తిన్నాము. ఒక లైను స్పూను కానీ మనం మ్యాగీ నూడిల్స్ తినే స్పూన్తో తీసి, లేదంటే చాకుతో అయినా ఒక లైను తీసుకొని ఆ తర్వాత చేతులతో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా వచ్చేసింది ఫ్రెండ్స్, వినాయక చవితి కూడా వచ్చేస్తుంది. ఆగస్టు 15 కూడా జెండా వందనం పండగ కూడా వస్తుంది. ఇంక ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా 2 నిమిషాల్లో చకచక వర్క్ అనేది చేసేసుకోవచ్చు. చాలా ఈజీ పద్ధతిలో ఈజీగా ఈ విధంగా ఒలుచుకోవాలి స్వీట్ కార్న్ విత్తనాలు. ఇంకా అదే విధంగా మనం ఎన్ని తెచ్చుకుంటే అన్నీ ఈ విధంగా తీసుకొని మనకి కాబట్టినన్నీ వాడుకొని ఇంట్లోకి తీసుకొని యూజ్ చేసుకొని మిగతాయి డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వడ, పకోడీ, దోశ, మొక్కజొన్న స్వీట్ కార్న్తో రకరకాలుగా తయారు చేసుకోవడానికి యూజ్ అయింది. నిల్వ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అనేబుల్గా ఈ సూప్ కూడా చేసుకోవచ్చు. క్యాబేజీ, కార్న్ఫ్లవర్ విత్తనాలు, చికెన్ కానీ వేసుకొని సూప్ తయారు చేసుకొని తినేయచ్చు. బాగుంటుంది. చాలా హెల్తీ ఫుడ్. కార్న్ఫ్లవర్ విత్తనాలు ఈ విధంగా ఒలుచుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఈరోజు కార్న్ఫ్లవర్ సమోసా తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. స్వీట్ కార్న్ని 3 నిమిషాల సేపు వాటర్ వేసి కొంచెం లైట్గా ఉప్పు వేసి ఉడికించుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సమోసా తయారు చేసే షీట్లని తెచ్చుకున్నాం. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇవి ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఎంత చేతరాని వాళ్ళైనా తక్కువ కాస్టే పడితే ఫ్రెండ్స్ తెచ్చేసుకుంటే 50 సమోసాలు అవుతాయి. ఒక్కటి తీసుకొని మనం ఒక సమోసా ఓపెన్ చేసి వేసుకుంటే ఒకటైద్ది షీటు. దానికి కావాల్సింది స్వీట్ కార్న్, ఆనియన్స్, కొత్తిమీర ఈ విధంగా సన్నగా. చూడండి ఫ్రెండ్స్, స్వీట్ కార్న్ సమోసా తయారు చేస్తున్నాము. అదే విధంగా కొంచెం బాయిలింగ్ చేసుకున్నవి స్వీట్ కార్న్ని వేసుకున్నాము. పొడిలాడాలి. ఇంకా దానికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. సమోసాకి తయారు చేసుకుంటున్నాము. స్వీట్ కార్న్ సమోసా సాల్ట్ కూడా వేసుకోవాలి.
సాల్ట్ సరిపోయినంత వేసుకోవాలి, చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి చిల్లీ చిప్స్ వేసుకుంటున్నాము. తినేటప్పుడు సమోసా వేడివేడిగా తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. కొంచెం కారం తగ్గించేసి వేసుకోండి. చికెన్ మసాలా పౌడర్ వేస్తున్నాము. ఆ ఫ్లేవర్ అనేది ఉప్పు కారం ఈ ఫ్లేవర్ అంతా స్వీట్ కార్న్ గింజలకి పట్టిందాకా కలుపుకోవాలి. స్వీట్ కార్న్ ఇదే విధముగా తయారు చేసుకుంటే వేడివేడిగా చాలా రుచిగా ఈ విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ కొంచెం మైదా పిండిని గిన్నెలోకి తీసుకొని వాటర్ వేసి కలిపి ఉంచుకోవాలి జారుగా. 1-2 టేబుల్ స్పూన్లు మైదా పిండిని తీసుకొని వాటర్ వేసి జారుగా కలిపి ఉంచాము. దేనికంటే ఫ్రెండ్స్ ఇప్పుడు సమోసా తయారు చేస్తున్నాము. అప్లై చేసి ఇవన్నీ అందులో పెట్టేసేసి ఇగో సమోసా తయారు చేసుకోవడానికి ఇవి బయట అనేబుల్గా దొరుకుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్లో తెచ్చి పెట్టుకోవాలి. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు తీసుకొని రెడీమేడ్గా మనము షాప్ నుంచి కొనుక్కొచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఒక సమోసానే తయారైంది. ఈ విధంగా తీసుకొని 10 నిమిషాల ముందు బయట పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసి నిల్వ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇదే విధంగా చూడండి సమోసా ఈ విధంగా తయారు చేసుకోవాలి. మైదా పిండిని జారుగా కలుపుకున్నాక బ్రష్ కానీ చేత్తో కానీ ఇదే విధంగా సమోసాని తయారు చేసుకోవడానికి షీట్ని ఈ విధంగా మైదా పిండిని అంటించేసి సమోసా డిజైన్లో మడత అనేది హోల్డ్ చేసుకోవాలి. చేసుకొని మధ్యలో మైదా పిండిని ఈ విధంగా అంటించుకోవాలి. అంటించుకుంటే ఫ్రెండ్స్ మనం ఇవన్నీ వేసుకొని తయారు చేసుకున్నప్పుడు ఆయిల్లో వేగేటప్పుడు చక్కగా వేగిద్ది. అందుకనేసి ఆయిల్లో పడకుండా ఈ విధంగా సమోసా షీట్ని తయారు చేసుకున్నాక చేతిలోకి తీసుకొని ఈ స్వీట్ కార్న్ని ఎన్ని పడతాయో అన్నీ చూసుకొని స్వీట్ కార్న్ సమోసాని ఈ విధంగా తయారు చేసుకొని మరలా దాన్ని హోల్డ్ చేసుకోవాలి, ముందుకి వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా అదే విధంగా మరలా కొంచెం మనము తడి మైదా పిండిని తీసుకొని తీసుకున్నాక ఫ్రెండ్స్ మరలా అప్లై చేసుకున్నాక ఆ స్వీట్ గాను లోపల చక్కగా ఆయిల్లోకి వేసినప్పుడు ఉడికిద్ది, బయటికి కూడా రాకుండా ఉంటుంది. మనం వేసుకున్న సమోసా అనేది రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా అదే విధంగా ఎన్ని కావాలంటే అన్నీ ఇదే విధంగా తయారు చేసుకొని ఒక క్లాత్ కానీ పేపర్ కానీ ప్లేట్ కానీ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా అన్నీ ఈ విధంగా పెట్టుకోవాలి. మరొకటి తీసుకొని మరలా అదే విధంగా తయారు చేసుకోవాలి. నేను 3 రకాల సమోసాలు తయారు చేసేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈలోపు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే నేను చేసిన వీడియోస్ అనేది మీకు వస్తాయి, చూడొచ్చు ఫ్రెండ్స్. 3 రకాల సమోసాలు తయారు చేస్తున్నాము. మరలా ఇదే విధంగా తయారు చేసుకొని మధ్యలో ఇది మైదా పిండిని
ఈ విధంగా షీట్కి అంటించుకుంటూ ఏడబెట్టి ఫ్యాబ్రిక్ చూడండి. చేతిలోకి తీసుకున్నాక ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయినాక ఫ్రెండ్స్ మన స్వీట్ కార్న్ అన్నీ ఇందులోకి పట్టినన్నీ వేసుకోవాలి. స్పూన్తో వేసుకున్నాక మరలా సమోసా స్వీట్ని ఇదే విధముగా వీడియోలో చూపించిన విధముగా చూడండి ఫ్రెండ్స్. మరలా మైదా పిండి అంటించేసి సమోసా ఆకారం వచ్చిందాక ఈ విధంగా తయారు చేసుకోవాలి. అప్పుడు నూనెలో వేసినాక బాండీలో నూనె వేసి వేయించినప్పుడు ఇవి కదలకుండా లోపల అన్నీ కుక్ అవుతాయి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇవి చాలా పలచగా ఉంది కూర అనేది. సమోసా స్వీటు మనం ఇంట్లో తయారు చేసుకున్న ఇంత నీటుగా రావు. అందుకనేసేసి ఒకసారైనా ఎప్పుడైనా మనం ఈ విధంగా కొనుక్కొచ్చుకొని తయారు చేసుకోవచ్చు రకరకాలుగా. ఇక్కడ ఒక సమోసా తయారు చేసాం ఫ్రెండ్స్. ఇవి ఇంకా 2 రకాల సమోసాలు కూడా తయారు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక రకం సమోసా తయారు చేసాము. ఇక్కడ ఆలుని ఉడికించుకున్నాం ఫ్రెండ్స్, అంటే బంగాళదుంపతో 2వ రకం సమోసా తయారు చేస్తున్నాము. చూడండి, బంగాళదుంపని ఉడికించినాక చేతితో నలుపుకోవాలి, లేకుంటే తురుమైనా పట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇందులోకి మనకి నంచుకోవడానికి పచ్చిమిర్చి, వేడివేడిగా సమోసా 3 రకాల సమోసాలు, అందులోకి పచ్చిమిర్చి 10 నుంచి 15 దాకా తీసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ పచ్చిమిర్చిని సమోసాని తీసుకొని తింటూ ఉంటే ఎంతో రుచికరమైన ఆలులో బఠానీలు, ఉడికించిన బఠానీలు ఫ్రెండ్స్, గ్రీన్ బఠానీలు ఉడికించినవి వేసుకోవాలి. బంగాళదుంప, కొంచెం కారం, లేదు అంటే ఫ్రెండ్స్ పచ్చిమిర్చిని సన్నగా నైస్గా తరిగైనా వేసుకోవచ్చు. ఎండుగారానికి బదులుగా ఇక్కడ వచ్చేసి చాట్ మసాలా వేసుకోవాలి. బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్లేవర్. లేదంటే ధనియాల పౌడర్ అయినా జీలకర్ర పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఆలు సమోసా తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. చికెన్ మసాలా పౌడరు ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తూనే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది 10 నుంచి 15 దాకా వేయించుకుంటే పచ్చిమిర్చిని చాలా బాగుంటుంది. క్రంచీగా వేడిగా సమోసాల్లోకి ఇదే విధంగా చాట్ మసాలా పౌడరు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే దానికి బదులుగా ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇంకా అదే విధంగా ఈ షీట్ని తీసుకొని సమోసా షీట్ని మొత్తం కలిసిన దాకా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బంగాళదుంపని ఆలుని చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటాము. ఇదే విధముగా ఖాళీ టైం చూసుకొని మనము స్నాక్స్ లాగా ఒకసారైనా తీసుకొని తినేయచ్చు. 3 రకాలు సమోసా అనేది ఉంది. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. అబ్బా చూస్తూనే లైక్ చేయొచ్చు. ఈ విధముగా గ్రేవీని అంతా కలుపుకోవాలి. ఇక్కడ కొంచెం నచ్చితే లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. లెమన్ జ్యూస్ వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇంకా అదే విధంగా గ్రేవీ అంతా కలిసినాక ఫ్రెండ్స్ చూడండి, కొంచెం టేస్ట్ చేయండి. ఏమైనా సరిపోతే వేసుకోవాలి. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ చూడండి, మరలా సమోసాని తీసుకున్నాము. మనం రెడీమేడ్ తెచ్చిన సమోసా షీటు ఈ విధముగా మళ్ళీ హోల్ చేసుకోవాలి. మధ్యన ఇదే విధముగా మైదా పిండిని వాటర్ వేసి కలుపుకున్నాము. అలాగా హోల్ చేసుకున్నాక చూడండి, అంటుకున్నాక ఫ్రెండ్స్ చేతిలోకి అమాంతం తీసుకొని ఎంత గ్రేవీ పట్టిద్దో సమోసాలోకి ఆ గ్రేవీని అంతా కూర్చుకోవాలి. కూర్చుకున్నాక ఫ్రెండ్స్ ఆ స్టఫింగ్ అంతా బయటికి రాకుండా ఇదే విధముగా మరలా
చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపించిన విధంగా తడి మైదా పిండిని ఈ విధముగా వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి. బ్రష్తో కానీ స్పూన్తో కానీ అప్లై చేసుకున్నాక ఫ్రెండ్స్ ఇదే విధముగా చాలా ఈజీగా అయిద్ది అనేసి చేతితోనే చేసేసాము. చేతి వేళ్ళతోనే రాసినాక అదే విధంగా 2-3 సార్లు ఆ షీటు ఎంతవరకు వచ్చిద్దో సమోసాకి తయారు చేసే షీట్ని అతికించుకోవాలి. సమోసాకి అతికించుకొని ప్లేట్లోకి ఈ విధంగా 1 by 1 పెట్టుకోవాలి. రెండోది కూడా అయింది. రెండు రకాల సమోసాలు పూర్తయ్యాయి ఫ్రెండ్స్. ఇవన్నీ తయారు చేసుకోవాలి. ఈ గ్రేవీ ఉన్నంత వరకు సమోసాలన్నీ ఈ విధంగా తయారు చేసుకోవాలి. 3 రకాల సమోసా నేను చెప్పాను కదా ఫ్రెండ్స్. ఒక గిన్నె తీసుకొని మరలా క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, ఆనియన్స్, కొత్తిమీర కొంచెం లైట్గా ఆనియన్స్ వేసుకోవాలి. 2 రకాల సమోసా పూర్తయ్యాయి. 3వ రకం సమోసా ఇది. ఇంకా తర్వాత ఫ్రెండ్స్ గ్రీన్ బఠానీలు వేసుకోవాలి. ఉడికించిన గ్రీన్ బఠానీ, కొంచెం అటుకులు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. క్రిస్పీగా బాగుంటుంది తినేటప్పుడు. అటుకులు వేసాము. కొంచెం మీకు నచ్చితే వాము వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పట్టిద్ది, బాగానే వేసుకోండి. నచ్చకపోతే వేసుకోపోయినా ఏం కాదు. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకా ఎప్పటిలాగానే మనం పచ్చిమిర్చి, అల్లమైనా నూరి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. క్రంచీగా బాగుంటుంది. ఇంకా లేదు అంటే కారం, కొంచెం మసాలా కారం, చాట్ మసాలా పౌడరు, దానికి బదులుగా ధనియాలు, జీలకర్ర, మిరియాలు, అల్లం, పచ్చిమిర్చి చక్కగా మిక్సీలో వేసుకొని వేసుకోవచ్చు, బాగుంటుంది. ఉప్పు తగినంత వేసుకొని అడుగుదాకా కలుపుకోవాలి. ఇక్కడ వచ్చేసి చాట్ మసాలా పౌడర్ కానీ చికెన్ మసాలా పౌడర్ కానీ ఇంట్లో అనేబుల్గా ఉంటుంది. ఉండకుండా ఉండదు కదా ఫ్రెండ్స్. వామ్ మాత్రం వేసుకోండి, బాగుంటుంది. ఈ ఫ్లేవర్ అనేది తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్, ఇదే విధంగా మనం తయారు చేసుకొని 1 by 1 అడుగుదాకా కలుపుకోవాలి. లెమన్ జ్యూస్ వేసుకోండి, నచ్చితే వేసుకోండి. 2-3 చుక్కలు వేసుకుంటే బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ ఈవినింగ్ పూట మనం ఈ విధంగా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఇంట్లో మనం ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కానీ తయారు చేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఎంతో కలర్ఫుల్గా క్యారెట్ సమోసా ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా చేతిలో వేసుకొని టేస్ట్ చేసుకొని ఇంకా ఇవన్నీ తీసుకొని మరలా సమోసా తయారు చేసే షీటు తీసుకొని ఫ్రెండ్స్, అంటే మనం ఇంట్లో తయారు చేసుకోవాలంటే కాస్త సమయం పట్టిద్ది. ఇవి బయట అనేబుల్గా దొరుకుతున్నాయి, చాలా తక్కువ కాస్టే పడిద్ది. తెచ్చినాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నీ దీని మీద రాసే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ రాసే ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని రెడీమేడ్గా మనం ఈ షీట్కి ఈ విధంగా వాటర్ అయినా అద్దొచ్చు. మైదా పిండి కాకపోయినా ఫ్రెండ్స్ వాటర్ అయినా అద్ది తీసుకొని ఈ గ్రేవీనంతా సమోసా గ్రేవీ సమోసాకి ఎంత పట్టిద్దో అంత గట్టిగా అయితే 2 స్పూన్లు పట్టింది ఫ్రెండ్స్. ఈ విధంగా ముందు భాగాన్ని వాటర్ అద్దేసేసుకొని లేదంటే మైదా పిండిలో వాటర్ వేసుకొని కలుపుకొని ఇంకెన్ని కావాలంటే అన్నీ వీడియోలో చూపించిన విధంగా అప్లై చేసుకొని బ్రష్తో ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ హోల్ చేసుకోవాలి. సమోసాని మూత వేసుకుంటే మనం ఆయిల్లో వేసి వేయించేటప్పుడు ఆ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఆయిల్ ఆగం కాకుండా చక్కగా వేగుతాయి. గోల్డ్ కలర్లోకి వచ్చిందాక సమోసాలు అనేది పామాయిల్ కానీ వేరుశనగ నూనె కానీ ఏ పామాయిల్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. లేదు అంటే కనుక మీకు నచ్చిన వంట ఆయిల్ వేసుకొని 1 by 1 హీట్ అయినాక
గోల్డ్ కలర్లోకి వచ్చిందాక వేయించుకోవాలి. ఈ సమోసాలన్నీ ఇదే విధంగా తయారు చేసుకుంటే 3 రకాల సమోసాలు అనేది తయారయ్యాయి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, పూర్తి దాకా చూడండి వీడియో. ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి. పామ్ ఆయిల్ కానీ శనగ నూనె కానీ ఏదో ఒకటి వంట ఆయిల్ వేసుకొని 1/2 kg పట్టిద్ది ఫ్రెండ్స్. మరలా అందులోనే ఉంటుంది బాండీలో ఆయిల్ అనేది బాగా హీట్ అయినాక లోలోనే ఉంచేసి స్టవ్ అనేది మీడియంలో ఉంచేసి గోల్డ్ కలర్లోకి సమోసా అంతా వేగిందాకా ఒకే లెవెల్లో వేగిందాకా వేయించుకోవాలి. 5 నుంచి 7 నిమిషాల సమయం పట్టిద్ది. సిమ్లోనే మీడియంలోనే ఉంచుకోవాలి స్టవ్ అనేది. స్టవ్ మీడియంలో ఉంచేసుకొని 2 నిమిషాలు అయినాక గెరటి తీసుకొని సమోసాని ఫ్రెండ్స్ 5-6 సార్లు దొల్లించుకున్నాక ప్లేట్లోకి తీసుకొని తయారయ్యాయి. గోల్డ్ కలర్లోకి వచ్చాక మంచిగా వేగాక తీసుకొని సర్వ్ చేసుకొని ఈ విధంగా తింటూ ఉంటే ఎంతో రుచికరమైన సమోసా, స్వీట్ కార్న్ సమోసా, క్యారెట్ సమోసా, అటుకుల సమోసా. ఆలు వేసి పచ్చిమిర్చి ఈ విధంగా 15 to 20 వేయించుకున్నాము. కొంచెం ఆనియన్స్, లెమన్ జ్యూస్ వేసుకొని ఉప్పు లెమన్ జ్యూస్ వేసుకొని తింటూ ఉంటే ఎంతో రుచికరమైన సమోసాని ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్. తీసుకొని తినేయటమే లేదు. వేడి సమోసా పచ్చిమిర్చితో ఈ విధంగా ఆనియన్స్ లెమన్ జ్యూస్ వేసుకొని తినేయచ్చు ఈవినింగ్ పూట. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. టమాటా సాస్ అద్దుకొని ఇష్టం లేని వాళ్ళు, పచ్చిమిర్చి ఇష్టం పడమని వాళ్ళు సమోసా సాస్ అద్దుకొని టమాటా చెక్కు అద్దుకొని తింటూ ఉంటే ఎంతో రుచికరమైన 3 రకాల సమోసా రెడీ అయ్యాయి.